ఈ రోజుల్లో ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారంటే, మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు గానీ, లేకపోతే మనం వాళ్ళతోని ఉన్నప్పుడు గానీ, మనం పట్టించుకొని గూడా పట్టించుకోరు. మనం దేకను గూడా దేకరు. అలాంటి వాళ్ళు అసలు అక్కడ ఉన్నప్పుడు కనీసం మన ఇంటికి గూడా రాని వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏమున్నాయిలే, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మన్ను లేవు, ఏం లేవు. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళేం పెడతారు అని జెప్పేసి అనుకున్నోళ్ళు, అదే మనం కొంచెం మంచిగా బతికి అంటే దుబాయ్ వచ్చి, లేకుంటే ఇంకేదైనా గల్ఫ్ కంట్రీకి వచ్చి ఇక్కడ కొన్ని డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా ఉంటూ, ఇంట్లో ఫ్యామిలీని హ్యాపీగా చూసుకుంటూ, మన బతికేదో మనం బతికితే వాళ్ళు మన మీద పడి ఏడుస్తారు. ఎలా ఏడుస్తారంటే, ఎవరైనా 2 ఇయర్స్ కష్టపడి ఇక్కడి నుంచి వెళ్ళి ఇండియాకి వెళ్తే వాడిని చూసి వాడు ఇంకోనికి చెప్తాడు. ఏమని చెప్తాడు, చూసావారా వాడు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండే, వానికి రూపాయి లేకుండే, నన్ను అడుగుతుండే డబ్బులు, వాడిని అడుగుతుండే, వాడిని అడుగుతుండే, ఇప్పుడు వాడు చూసినావా ఎలా తిరుగుతున్నాడు ఏంటి అని అనుకుంటారు. వానికి తెలియని విషయం ఏంటంటే, మనం ఎంత కష్టపడుతున్నాం, ఎలా సంపాదించాం అనేది వానికి తెలియదు. ఇక్కడ దుబాయ్ వచ్చిన తర్వాత ఎంత కష్టపడి ఎలా సంపాదించామో వానికి ఏం తెలియదు. వానికి ఏంది, వాని కళ్ళ ముందు మనం మంచిగా కనిపించేసరికి వాడేమనుకుంటాడంటే, వానికి ఏంది చూసావా వాడు సంపాదిస్తున్నాడు, ఎదిగిపోయాడు, మమ్మల్ని దేకట్లేదు, మమ్మల్ని చూడట్లేదు, అరే అక్కడ ఉన్నప్పుడు మనం దేకాడవాడు, మనం చూసాడవాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. సో ఇవన్నీ అంటే ఏంటంటే, ఇవన్నిటికి ఒకటే అన్నమాట, ఏంటంటే మనీ. నువ్వు మనీ సంపాదించావంటే నీకు ఖచ్చితంగా వాల్యూ అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. నీ దగ్గర డబ్బులు లేవనుకో, నిన్ను ఒకడు కూడా పట్టించుకోడు. నీ దగ్గర పైసలు లేకుంటే నేను దేకను కూడా దేకరు. అందుకే జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు అక్కడ ఎన్ని రోజులు ఉన్నా, ఇంటి దగ్గర ఏం చేసినా కానీ నిన్ను ఒకడు పట్టించుకోడు, నీ జోలికి కూడా రారు, అసలు నేను ఉన్నావా అని కూడా పట్టించుకునేటోళ్ళు కూడా ఉండరు. అందుకే ఏం చెప్తున్నానంటే, ఎలా అయినా డబ్బులు సంపాదించు, కష్టపడు, డబ్బులు సంపాదించు, సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకో. అలా అంతేగాని నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను, నేను చెయ్యను, నేను ఇలానే తిరుగుతాను రోడ్ల మీద, తాగుతా, తింటా, ఎంజాయ్ చేస్తా అంటే మాత్రం నువ్వు ఎప్పటికి అలానే ఉంటావు. వాళ్ళు నేను చూసి ఎప్పటికీ నవ్వుతూనే ఉంటారు.